తల్లి కొందనం పడిందా? మీరు సచివాలయంకి వెళ్ళి వాళ్ళని కలిసండి. వాళ్ళు కొత్త ఆప్షన్ వస్తుంది. ఇప్పుడు కార్డు డివైడ్ చేసి ఎక్కించినారా, అప్పుడు కొత్త కార్డు వస్తుంది కదా, ఇంకా ఎలిజిబుల్ అవుతారు. తల్లి కొందరం నెక్స్ట్ సంవత్సరం పడుతుందిలే, సరేనా? ఇంకా అది కాకుండా ఏమైనా చెత్త బండ్లు అందు వస్తున్నాయా? ఇంకా ఏమన్నా ఉంటే నీళ్ళు అంత బాగా వస్తున్నాయి కదా, ఏదైనా ఉంటే చెప్పండి, ఇప్పుడే చేసేస్తాం. మీరు బాగా డెవలప్మెంట్ కానీ ఏదైనా అస్మితలు అయితేనే బాగా చేస్తున్నాడు. వార్డు ఆయన ప్రచారం చేస్తున్నాడు, చూస్తున్నారు కదా మీరు. మెయిన్ డ్రైనేజ్ సమస్య ఉంది కదా, డ్రైనేజ్ సమస్య అయితే ఇప్పుడు సార్ ఒకటి వెహికల్ చేస్తున్నాడు. అడుగు నుంచి తీసేది చీల్డ్ అంతా తీస్తున్నారు. దానికి ఏం లేదు లేక సచివాలయంలో వెళ్తే మీరు ఒకటి అర్జీ ఇచ్చినారనుకో, అది నుంచి ఇక్కడ బాడసార్లే వస్తుంది అంతే. మళ్ళీ ఏం పెన్షన్ ముందు నుంచి రాదా? ఎవరు పిలిచి అతనికి ఎంత వయసు ఎంత ఉంటుంది? రేషన్ కార్డు ఉందా? రేషన్ కార్డు ఉందా? ఇల్లు మ్యాపింగ్ మన సచివాలయమేనా? ఇష్యూస్ ఏం లేవు. ఎలిజిబుల్ 60 ఎలిజిబుల్ అయిపోయినాయి. 4000 పొదుపుగా వాడుకోవాలి మనం. వస్తా. డ్రైనేజీలు బాగున్నాయి కదమ్మా, లైట్లు పడుతున్నాయి, సమస్య ఏం లేదు. ఆధార్ కార్డు తీసుకుని బస్సులో పోతున్నావా లేదా? అది కావాలా, అది కావాలా. మీరు ఇక్కడ అంతా చెట్లన్నీ వేసుకున్నారు, ఇవన్నీ కొంచెం క్లీన్ గా పెట్టుకున్నారంటే మీకు కూడా బాగుంటుంది. దోమలు ఇక్కడ ఉండేది చెట్లు కంపలు, దాని వల్ల దోమలు వస్తాయి. రోజు చెత్త బండి వస్తాంది. మనకు ముందు అయితే చెత్త బండి సరిగ్గా లేకోకుండా ఉండే, ఇప్పుడు ప్రభాకర్ అన్న సొంత ఖర్చులతో చెత్త బండ్లు కూడా పెట్టినారు. ప్రతిరోజు చెత్త బండి వస్తాంది. తర్వాత వచ్చేసి నీళ్లు బాగా వస్తున్నాయి కదా, ముందు కంటే ఇప్పుడు ఎంత బాగుంది. అన్న ఎమ్మెల్యే అయిన తర్వాత ఎంత బాగుంది కదా. ఇప్పుడు ఏ సమస్య అయితే లేదు, మీకు ఉండింది అదొక్కటే, అది కూడా పోతుంది. చెత్త కూడా చెప్తాం వాళ్ళకు వేయకుండా, సరేనా? అంత బాగుంది కదా. పింఛన్ పొద్దున ఎంత తీసుకున్నా? 4000. ముందు ఎంత వస్తుండే? 2000 వస్తున్నది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చినాక ఎంత అయింది? 4000 అయింది కదా. గుర్తు పెట్టుకోండి, సరేనా? తీసుకున్నావు కదా, పొద్దున్న వచ్చి ఇచ్చినారు కదా.